హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్, ధృతి జిఎస్ అకాడమీ. ఈ సెషన్లో మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ జనవరి మాసం నుంచి ఆగస్టు వరకు డిస్కస్ చేద్దాం. సో మొత్తం 8th మంత్ కరెంట్ అఫైర్స్ని పాలిటీ లక్ష్మీకాంత్ పుస్తకంతో అనుసంధానం చేస్తూ డిస్కస్ చేద్దాం. మనం ఇది ఇంతకుముందు చూస్తే జనవరి మాసం నుంచి మే వరకు అని చెప్పేసి క్లాస్ చేసి ఉన్నాం. ఇంతకుముందు ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే ముందు జనవరి మాసం నుంచి మే వరకు చేసి ఉన్నాము. సో ఇందులో వచ్చిన అంశాలను ఎక్కువ మనం ఇక్కడ స్ట్రెస్ చేయము. సో అంతకుముందు క్లాస్ ఉంది కాబట్టి ఏవైతే జూన్ అండ్ జూలై ఆగస్టు ఉన్నాయో వీటిని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ముందుకు పోదాం. నేను వాస్తవంగా ఈ క్లాస్ చేసి ఉన్నా ఆల్రెడీ. ఆగస్టు 24th ఈ క్లాస్ చేసిన ఒకసారి. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది 25th ఆగస్ట్ అని చెప్పేసి. సో మనం ఒక ప్లాన్ చేసుకున్నాము. సో 4 hours 28 minutes 14 seconds క్లాసు ఉన్నది. ఈ క్లాస్ నేను బోర్డు మీద చేసిన. ఈ స్టాటిక్ పోర్షన్ లక్ష్మీకాంత్ పుస్తకాన్ని ప్లస్ మన కరెంట్ అఫైర్స్ అప్డేట్ని లింక్ చేస్తూ క్లాస్ చేసి ఉన్నాము. ఏమైంది అంటే ఈ వీడియో డిలీట్ అయింది అన్ఫార్చునేట్లీ. ఎట్లా అయింది అంటే వాస్తవంగా ఏం జరిగింది అంటే ఇక్కడ 25th ఆగస్టు పోస్ట్ చేయాల్సిన క్లాస్ని కొన్ని కారణాల వల్ల 31st ఆగస్టుకి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అట్లా వచ్చినప్పుడు దీన్ని పోస్ట్ పోన్ చేసే క్రమంలో డిలీట్ ఆప్షన్ అని చెప్పేసి మనం నొక్కినాం. అది అన్ఫార్చునేట్లీ వీడియో అయితే పోయింది. మళ్ళీ మనం క్లాస్ చేయలేం కాబట్టి 4 hours అనేది చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈ A to Z రికార్డ్ యాప్లో డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నేను 4 hours క్లాస్ చెప్పినప్పుడు కంప్లీట్గా మొత్తం చెప్పిన కారణాలు ఏమైనప్పటికీ వీడియో డిలీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే సో మనం ఆల్రెడీ డైలీ కరెంట్ అఫైర్స్లో ఎక్కువ పాలిటీ డిస్కస్ చేస్తాం, చాలా డెప్త్గా డిస్కస్ చేసినాం. అది ఒకటి. సెకండ్ది జనవరి మాసం నుంచి మనం మే వరకు అని చెప్పేసి ఈ 24 yearలో క్లాస్ చేసి ఉన్నాం. మనం మే 16 మే 17కో చేసి ఉన్నాం. అందులో ఈ స్టాటిక్ పోర్షన్ మొత్తం వచ్చిందండి. సో ప్లస్ కరెంట్ అఫైర్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ స్టాటిక్ పోర్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో టచ్ చేస్తూ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేద్దాం. నోట్స్ మొత్తం ఉంటుంది. ఈ నోట్స్ మీరు అధ్యయనం చేస్తే సరిగ్గా మొత్తం ఒక 92 pages ఉంది కదా. ఇందులో ఈ నోట్స్తో పాటు మనం ఇంతకుముందు టేబుల్స్ కొన్ని క్లాస్ చేసి ఉన్నాం కదా, ఒక 26 tables ఉన్నాయి కదా. సో ఆ టేబుల్స్ ప్లస్ ఈ క్లాస్ నోట్స్ ఈ రెండు కలిపితే మీరు మీ పాలిటీ ఏపీపీఎస్సీ కావచ్చు టీజీపీఎస్సీ కావచ్చు మొత్తం 50 questions కదా. ఈ 50 questionsలో మరీ హీన పక్షంలో దరిద్రం బాగా ఉంటే తప్పితే ఒక 25 నుంచి 30 questions రావచ్చు. కరెంట్ అఫైర్స్ కాకుండా ఓన్లీ పాలిటీ క్వశ్చన్స్ రావచ్చు. సో మనకి ఆల్మోస్ట్ లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న సారాంశం మొత్తం ఈ పుస్తకంలో వస్తుంది, ఆల్మోస్ట్ వస్తుంది. ఇంకా మన సెప్టెంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, నవంబర్ ఉంది, డిసెంబర్ 15 వరకు ఉంది కాబట్టి ఆలోపు మరికొన్ని చాప్టర్స్ మనకి యాడ్ అవుతాయి. అప్డేట్ వచ్చిన కొద్దీ కొన్ని చాప్టర్స్ యాడ్ అవుతాయి కాబట్టి మరింతగా పాలిటీ కవర్ అవుతుంది. సో ఫస్ట్ మన అప్రోచ్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ లోపల లక్ష్మీకాంత్ పుస్తకం 7th editionలో ఉన్న చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చాప్టర్స్ ఆర్డర్లో కరెంట్ అఫైర్స్ని రాయడం జరిగింది. సో ఫస్ట్ చాప్టర్ మనకి ఏముంది, రాజ్యాంగ రచన అని చెప్పేసి పిలుస్తాం, అధ్యాయం 2 అని చెప్పేసి ఉన్నది. అట్లా అధ్యాయాల వారీగా డిస్కస్ చేసినాం. అయితే ఈ అధ్యాయాల ఆర్డర్లో కొన్ని మార్పులు చేసుకున్నాం మనం. ఎందుకోసం అంటే మన ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్, సో రాష్ట్రపతి అధ్యాయము 18, గవర్నరు అధ్యాయం 30 రెండు కలిపి అధ్యయనం చేస్తే రాష్ట్రపతి గవర్నర్ అనేది ఈజీగా అవుతుంది. సో పోలిక చేస్తూ అధ్యయనం చేస్తే ఈజీ అయిపోతుంది. ప్రధానమంత్రి మంత్రిమండలి అధ్యాయము 20, 31 అని చెప్పేసి, కేంద్ర మంత్రిమండలి, రాష్ట్ర మంత్రిమండలి, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ, ఇట్లా కొన్ని అధ్యాయాల్లో ఈ షఫ్లింగ్ జరిగింది. అయినప్పటికీ మన ప్రిపరేషన్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో లక్ష్మీకాంత్ పుస్తకం కాకపోయినా మార్కెట్లో ఉన్న వేరే పుస్తకం అధ్యయనం చేసినప్పటికీ పాలిటీ సిలబస్ అదే, పాలిటీ సారాంశం అదే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ పుస్తకం చదివినప్పటికీ ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం అని చెప్పేసి వీడియో పనికి వస్తుంది, నోట్స్ బాగా పనికి వస్తుంది. సో ఫస్ట్ చూస్తే హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఎందుకోసము అంటే రాజ్యాంగం అనేది మనము అమల్లోకి తెచ్చుకొని 75 years అవుతుంది. సో దీనికోసం అని చెప్పేసి వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ అని చెప్పేసి 24th జనవరిన ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి, 26 కాదు. సో ఉపరాష్ట్రపతి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఢిల్లీ లోపల.
ఇందులో మొత్తం మీద 3 ఉప కార్యక్రమాలు ఉన్నాయండి. సో ఫస్ట్ది సబ్కో న్యాయ్ హర్ ఘర్ న్యాయ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రతి ఇంటికి న్యాయం అందేలా వీళ్ళు చూస్తారన్నట్టు. సెకండ్ది నవభారత్ నవ సంకల్పం అని చెప్పేసి ఇక్కడ పంచప్రాణ ప్రతిజ్ఞ వస్తుంది. ఒక 5 ఉంటాయి, ఇవి చూసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ విధి జాగృతి అభియాన్. ఇందులో ఏమొస్తుందంటే ఈ రాజ్యాంగం మీద పల్లె ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి పాఠశాల కళాశాల బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. రైట్. నెక్స్ట్ ఈ హమారా సంవిధానం మీద 2 రీజనల్ ఈవెంట్స్ జరిగినాయి. ఫస్ట్ది మార్చి మాసంలో కాబట్టి అంతగానం అవసరం లేదు, సో రాజస్థాన్ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది మాత్రం జూలై మాసం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. వితిన్ ద 6 months కరెంట్ అఫేర్స్ కాబట్టి ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది కాబట్టి జూన్ నుంచి అంశాలు బాగా చదువుకోవాలి. సో యూపీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ రీజనల్ ఈవెంట్ ఆన్ హమారా సంవిధాన్ హమారా సమ్మాన్. నెక్స్ట్ ఈ రాజ్యాంగ పార్కులు అని చెప్పేసి మొట్టమొదటి 2 ఆన్సర్స్ ఉన్నాయి మనకు, పూణే అండ్ జైపూర్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లిటరేచర్ డిస్టిక్ అని చెప్పేసి కొల్లాం డిస్టిక్ రికార్డు సృష్టించింది. సో కొల్లాం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, వెరీ వెరీ ఫేమస్, కేరళలో ఉంది. ఇట్ ఈస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ లిటరేచర్ డిస్టిక్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ కొల్లాం అనే కరెంట్ అఫేర్స్లో మరొకసారి వార్తల్లో వచ్చింది. భారతదేశంలో ఈ చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం అని చెప్పేసి మొట్టమొదటి డిజిటల్ కోడ్ 24/7 అందుబాటులో ఉంటుంది. ఆ కోడ్ పేరు చూస్తే మనకి 24/7 ఆన్ కోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఈ చెక్ బౌన్స్ కేసుల యొక్క పరిష్కారం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఇట్ ఈస్ ఫస్ట్ డిజిటల్ కోర్ట్ ఫర్ చెక్ బౌన్స్ కేసెస్. దీన్ని జస్టిస్ బిఆర్ గవయ్ అని చెప్పేసి ప్రారంభించాడు. ఈ జస్టిస్ బిఆర్ గవయ్ మనకి 3-4 టైమ్స్ వార్తల్లో వచ్చిందండి. ఒకసారి చూస్తే ఇటీవల ఈ SC/ST ఉపవర్గీకరణ కోసం అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసు చూస్తే బిఆర్ గవాయ్ ఎస్సీలకు కూడా క్రిమీ లేయర్ అప్లై చేయమని చెప్పేసి తీర్పు చెప్పాడు. సో న్యాయమూర్తి పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల క్రిమీ లేయర్ విషయంలో హర్యానా రాష్ట్రం అని చెప్పేసి క్రిమీ లేయర్ పరిమితిని పెంచింది. ఆ రాష్ట్రంలో 6 lakhs ఉంటే దీన్ని ఈసారి 8 lakhs చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, క్రిమీ లేయర్ పరిమితి పెంపు అని చెప్పేసి రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిఆర్ గవాయ్ మరొకసారి వార్తల్లో వచ్చాడు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ యొక్క చైర్పర్సన్గా నియామకం కావడం జరిగింది. సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ అనేది నల్సా 1987 చట్టం ద్వారా ఏర్పాటు కావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రాజ్యాంగం మనము రాజ్యాంగం అనేది ఆమోదం చేసుకొని 75 years అయిపోయింది. ఎప్పుడు అంటే 26 November 1949లో రాజ్యాంగం మనం ఆమోదం చేసుకున్నాం. సో 26 November 2024 నాటికి 75 years కాబట్టి భారత రాజ్యాంగ మ్యూజియాన్ని, ఇట్ ఈస్ ఫస్ట్ మ్యూజియము. సో ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ లోపల, ఇది సోనిపట్ ప్రాంతంలో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం స్టార్ట్ చేసుకుంటున్నాము, ఇంకా స్టార్ట్ చేయలేదు, ప్రారంభం చేసుకోబోతున్నాము. సో సోనిపట్ అనేది వెరీ వెరీ ఫేమస్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్లో వస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ రైలు అని చెప్పేసి మనము జింద్ అనే ప్రాంతం నుంచి సోనిపట్ అనే ప్రాంతం వరకు నడుపుతున్నాము. సో ఇట్ ఈస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రైల్ ఇన్ ఇండియా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ రైల్ అని చెప్పేసి జర్మనీ కంట్రీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక ఉన్నది, ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఫేమస్, చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 2 వార్తల్లో ఉంది. సో ఆర్టికల్ నెంబర్ 2 ఏంటి అంటే విదేశీ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకోవడం అని చెప్పేసి పిలుస్తాం. ఆర్టికల్ నెంబర్ 3 ఏంటి అంటే విత్ ఇన్ ద ఇండియా, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం విడదీయవచ్చు, కొత్త రాష్ట్రాన్ని సృష్టించవచ్చు, సరిహద్దులు మార్చవచ్చు, పేర్లు మార్చవచ్చు. ఆర్టికల్ నెంబర్ 3 విత్ ఇన్ ద ఇండియా. ఆర్టికల్ నెంబర్ 2 అనేది అవుట్ సైడ్ ప్రాంతాన్ని ఇండియాలోకి చేర్చుకోవడము. అయితే మనకు ఈ కచ్చతీవు అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఏంటి ఈ కచ్చతీవు ద్వీపం అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇది ఏంటి అంటే ఇండియా శ్రీలంక మధ్య విభేదాలు కలిగిన భూభాగ ప్రాంతము. 1974లో ఇందిరాగాంధీ ఉన్ను సీమారు బండారనాయక్ అని చెప్పేసి, సో ఈ ఒప్పందం ఫలితంగా ఈ ద్వీపాన్ని మనము శ్రీలంకకి అప్పగిస్తాం. సో ఇష్యూ ఏంటి అంటే రాజ్యాంగ సవరణ చేయలేదు. అంతకుముందు ఈ బెరీ ప్రాంతాన్ని పాకిస్తాన్కి ఇచ్చినాము. 9th రాజ్యాంగ సవరణ చట్టము.
బంగ్లాదేశ్కి ఒక 111 ఎన్క్లేవ్ అంటే 111 ప్రాంతాలు ఇచ్చినాం మనము. అదేమో 100వ రాజ్యాంగ సవరణ చట్టము. మరి కచ్చతీవు ఇచ్చినప్పుడు చేసినామంటే చేయలేదు. సుప్రీంకోర్టులో కేసు పడింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే 1969లో అన్నది. సో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇరు దేశాల మధ్య భూభాగం పరంగా వివాదం వచ్చినప్పుడు వివాద పరిష్కారం కోసం అని చెప్పేసి భూభాగాలు ఇవ్వచ్చు, రాజ్యాంగ సవరణ అవసరము లేదని చెప్పేసి చెప్పింది. సో మీ సోర్స్ ఏంటంటే నాకైతే లక్ష్మీకాంత్ పుస్తకంలో 7th ఎడిషన్లో మనకి 54 పేజ్ దగ్గర ఇది కనిపిస్తుంది. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే క్యాబినెట్ అనేది ఆమోదిస్తే ఒక భూభాగాన్ని మరొక దేశానికి ఇవ్వచ్చు. ఎప్పుడు అంటే వివాదం వచ్చినప్పుడు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 3 మనకి వార్తల్లో ఉన్నదండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న బిల్ తెగలు వీళ్ళు బిల్ ప్రదేశ్ ఏర్పాటు చేయమని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. సో బిల్ ప్రదేశ్ యొక్క డిమాండ్కి ఆద్యుడు ఎవరు అంటే గోవింద గురు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ కేరళ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చమని చెప్పేసి అసెంబ్లీ ఆమోదించింది. ఈ కేరళం అని చెప్పేసి ఈ పదం అనేది అశోకుడి యొక్క రాక్షాసనం 2లో ఫస్ట్ కనిపిస్తుంది. రాష్ట్రం ఎలా పేరు మారుస్తామని చెప్పేసి ఇదంతా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, చూసుకోండి. నెక్స్ట్ పౌరసత్వం మనకి వార్తల్లో ఉన్నది. ఇది మనం డిస్కస్ చేసిన మొత్తం మీద. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 వెరీ ఫేమస్ క్వశ్చన్. 3 దేశాలు 6 మతస్థులు, ఈ కట్ ఆఫ్ డేటు, ఈ 2 ప్రాంతాలు మినహాయింపు, 6th షెడ్యూల్ మినహాయింపు, ఐఎల్పి స్టేటస్ కలిగిన రాష్ట్రాలు కూడా మనకి మినహాయింపు అని చెప్పేసి చూసుకోవాలి. ఇటీవల ఐఎల్పి కోసం అని చెప్పేసి మేఘాలయ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది. ఒకసారి చూసుకుంటే ఐఎల్పి అంటే ఏంటని చెప్పేసి. నెక్స్ట్ రాహుల్ గాంధీ పౌరసత్వం మనకి వార్తల్లో ఉంది. సో ఇతను యూకే పౌరుడిగా క్లెయిమ్ చేసుకున్నాడట. అందుకోసం అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేస్తాడు. సో ఆర్టికల్ నెంబర్ 3 చెప్తుంది స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వం స్వీకరిస్తే మనీ రద్దు అవుతుందని చెప్పేసి. ఆర్టికల్ నెంబరు కాకుండా 1955 చట్టం లోపల సమాపనం అని చెప్పేసి ఉంటుంది. అంటే ఏంటి అంటే మన దేశ పౌరుడు వేరే దేశం యొక్క పౌరసత్వం స్వీకరిస్తే రద్దు అవుతుందని చెప్పేసి ఉంటుంది. సో రాహుల్ గాంధీది ప్రమాదంలో పడుతుందా అంటే చెప్పలేం. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాయి. సో ఇక్కడ మీకు బ్రాకెట్లో ఇదంతా పౌరసత్వం ఎలా కోల్పోతారని చెప్పేసి ఉన్నది. ఒకసారి చదువుకోండి. లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులు చూస్తే సో ఆర్టికల్ నెంబర్ ఈ ప్రాథమిక హక్కులు మొత్తం మనకి ఒరిజినల్గా చూస్తే 7 ఉండే, తర్వాత ఆస్తి హక్కు అనేది పోయింది కదా. సో ఈ ఆస్తి హక్కు ప్రజెంట్ చూస్తే 300A ఉంది. సో దీన్ని మనం ఏమంటాము, చట్టబద్ధ హక్కు అని చెప్పేసి పిలుస్తాం కదా. వెరీ ఫేమస్ కేసు కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ వర్సెస్ బిమల్ కుమార్ షా అని చెప్పేసి. ఆస్తి హక్కును సుప్రీంకోర్టు ఏమనేది అంటే రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన హక్కు అని చెప్పేసి మానవ హక్కు అని చెప్పేసి చెప్పింది. సో గుర్తుపెట్టుకోవాలి, మానవ హక్కు అని చెప్పేసి. నెక్స్ట్ సో ఆర్టికల్ నెంబర్ 14 మనకి వార్తల్లో వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ప్రాథమిక హక్కులను విస్తరిస్తుంది. సో వెరీ ఫేమస్ కేసు రంజిత్ సిన్హా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమనేది అంటే రైట్ టు ప్రొటెక్ట్ అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్. సో ఇది ఆర్టికల్ నెంబర్ 14 అండ్ 21లో అంతర్భాగం అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ 14, 21ని విస్తరించింది. నెక్స్ట్ సో ఇదంతా మీకు జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే పాయింట్స్ అండి. అంటే రిజర్వేషన్ల మీద బేసిక్ 15(1) ఏం చెప్తుంది, 16(2) ఏమని చెప్తుంది, 15(4), 16(4), 15(6), 16(6) అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ 50% అని చెప్పేసి ఆ క్యాప్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఎంఆర్ బాలాజీ, ఇందిరా సాహాని, దేవదాసన్, జన్హిత్ అభియాన్ గుర్తుపెట్టుకోవాలి కేసులు. అది కరెంట్ అఫైర్స్ కాదు, జిఎస్ కిందికి వస్తుంది. నెక్స్ట్ ఎంత మనం డిస్కస్ చేసినాము 1 to 5 అంటే మే కరెంట్ అఫైర్స్ లోపలనే వచ్చింది ఇదంతా. సో ఇక్కడ కొత్తగా వచ్చినాయి చూద్దాం మనం. ఇది వచ్చింది కొత్తగా. సో హర్యానా క్రిమిలేయర్ సీలింగ్ పెంపు అని చెప్పేసి మనం వాస్తవంగా జనవరి నుంచి మే వరకు క్లాస్ చేసి ఉన్నాము. దాని యొక్క పొడిగింపే ఈ క్లాస్ అండి. సో ఇక్కడ ఓబీసీలకి 6 lakhs ఉంటే దీన్ని 8 lakhs చేయడం జరిగింది. వై? బికాస్ ఓబీసీ అంటే క్రిమిలేయర్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ ఓబీసీ, నాట్ ఎస్సీ ఎస్టీ. కాబట్టి 6 lakhs ఉంటే దీన్ని 8 lakhsకి పెంచారు. నెక్స్ట్ మరాఠా కూడా ఒక 10%
కల్పించింది మరాఠా వాళ్ళకి. సునీల్ చక్రి నివేదిక ఆధారంగా ఈ పేరు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో 10% ఇచ్చినారు ఒక 4 ఎస్టీ కమ్యూనిటీలకి. పహారీ, పదారి, కోలి, గడ్డ బ్రాహ్మణ అని చెప్పేసి 10% ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్, ఇది కొత్త అంశం మనకు. ఎస్సీ ఎస్టీ ఉపవర్గీకరణ తీర్పు అని చెప్పేసి వార్తల్లో ఉంది. కేసు పేరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలండి, దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. 7 మెంబర్ బెంచ్ 6:1 నిష్పత్తులు తీర్పు వచ్చింది. ఈ 1 ఎవరంటే మనకు బేలా త్రివేది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ అండ్ టుడే సుప్రీంకోర్టు లోపల మనకు 2 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఒకరేమో నాగారత్న, సెకండ్ అమ్మాయి బేలా త్రివేది. హిమా కోహ్లీ విరమణ చెందింది కాబట్టి ఓన్లీ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు ఏమనేది అంటే ఈ ఎస్సీ అనే వాళ్ళని వర్గీకరణ చేయవచ్చు. 341 ఆర్టికల్ కాన్సెప్ట్ వేరు. ఇది ఎస్సీ ఎవరని చెప్పేసి రాష్ట్రపతి చెప్తారు. ఎస్సీ ఎవరని చెప్పిన తర్వాత ఈ ఎస్సీలో ఉన్న కులాల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు యాజ్ పర్ 15 సబ్ క్లాస్ 4, 16 సబ్ క్లాస్ 4. అంటే నాట్ అడ్వకేట్లీ రిప్రజెంటేషన్. ఈ ఎస్సీలో ఉన్న కొన్ని కులాలకి తగినంత ప్రాతినిధ్యం లేకుంటే ఆ లేని కులాలకి స్పెషల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, వర్గీకరణ చేసి ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు బీఆర్ గవా ఏమన్నాడు అంటే ఈ ఎస్సీలకు కూడా క్రిమిలేయర్ వర్తింప చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అది సుప్రీంకోర్టు యొక్క సారాంశం. ఎస్సీల క్రిమిలేయర్ చెప్పడం ఇది వెరీ ఫస్ట్ టైం కాదు. అంతకుముందు జర్నైల్ సింగ్ వెరీ వెరీ ఫేమస్ కేసు మనకు. జర్నైల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ సేన్ గుప్తా అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం ఎస్సీలకు కూడా క్రిమిలేయర్ వర్తింప చేయమని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఇవి వివిధ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్స్ అండి, గుర్తుపెట్టుకోండి, ప్రశ్న వస్తుంది. రాష్ట్రము వివిధ కమిషన్స్ చదువుకోవచ్చు, నోట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ మన 19 వార్తల్లో ఉంది. 19(1)E అనేది రైట్ టు రిసైడ్ అంటే నివాసం ఉండే హక్కు అనేది విదేశీయులకు వర్తించదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఆర్టికల్ నెంబర్ 15, 16, 19, 29, 30 ఇవి విదేశీయులకి మనం వర్తింప చేయము. నెక్స్ట్ 21 ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఇదంతా మనం డిస్కస్ చేసినాం కాబట్టి వాటిని స్కిప్ చేస్తున్నా. ఇది కొత్త అంశము, జూన్, జూలై, ఆగస్టు అంశము. మిగతా అన్నీ ఇంతకుముందు వచ్చినాయి ఆల్రెడీ. ఏంటి మనకంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎగ్జంప్షన్. అంటే బెయిల్ ఒక సూత్రం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. 21 ఆర్టికల్ మనకి ఏంటి, రైట్ టు లివ్, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పేసి. అంటే స్వేచ్ఛ హక్కు కదా, నువ్వు జైల్లోనే ఉంచితే స్వేచ్ఛ హక్కు ఉల్లంఘన అవుతుంది కాబట్టి నువ్వు ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేసినప్పటికీ ఎక్కువ రోజులు ఉంచొద్దు అని చెప్పేసి బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి ఈ సూత్రాన్ని ఊపా చట్టానికి, PMLA చట్టానికి కూడా సుప్రీంకోర్టు విస్తరించింది. ఈ బెయిల్ ఈజ్ ద రూల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాలాచంద్ అని చెప్పేసి 1977 కేసు ఉంటుంది. జస్టిస్ కృష్ణయ్యర్ వెరీ ఫేమస్ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. ప్రశ్న వస్తుంది, బెయిల్ ఈజ్ ద రూల్ యొక్క మూలం ఏంటి అంటే స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బాలాచంద్ 1977 కేసు. నెక్స్ట్ లివింగ్ విల్ మనకి వార్తల్లో ఉన్నదండి. లివింగ్ విల్ గుర్తుపెట్టుకోవాలి. అంటే తనకు వైద్యం అనేది వద్దు అని చెప్పేసి తను కోమాలోకి వెళ్ళినప్పుడు కారుణ్య మరణము ఇవ్వమని చెప్పేసి రాసే పత్రమే లివింగ్ విల్ అండి. ఫస్ట్ రాష్ట్రం గోవా అనేది ఆమోదించింది. ఫస్ట్ న్యాయమూర్తి MS సోనాక్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ న్యాయమూర్తి MS సోనాక్, ఫస్ట్ రాష్ట్రము గోవా అని చెప్పేసి. ఈ లివింగ్ విల్ చట్టబద్ధం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు 2018 కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఉన్నది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ విదేశాలకు వెళ్ళే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టు తీర్పు చెప్పి ఉన్నాయి. 21A మనకి వార్తల్లో ఉన్నదండి. ఈ జూన్ కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఫేమస్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, దీనిలో ఏముంటుందంటే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లో ప్రైవేట్ స్కూల్స్ 25% ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఉంటుంది. అయితే మహారాష్ట్ర ఏమన్నది అంటే ఈ ప్రైవేట్ స్కూల్కి 1 km పరిధిలో గవర్నమెంట్ స్కూల్ ఉన్నట్లయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళు 25% ఇవ్వనవసరం లేదని చెప్పేసి మినహాయింపు ఇస్తారు. ఈ మినహాయింపుని బాంబే హైకోర్టు రద్దు చేసింది.
సో కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే 25% ఎగ్జంప్షన్ అనేది ప్రజెంట్ కేరళలో ఉన్నది అండ్ కర్ణాటకలో ఉన్నది. సో మనం డిస్కస్ చేసిన మహారాష్ట్ర అని చెప్పేసి బాంబే హైకోర్టు రద్దు చేసింది కాబట్టి ఈ 2 రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా జిఎస్ అండి. ఈ విద్యా హక్కు గురించి రాజ్యాంగంలో ఏముందని చెప్పేసి ఇదంతా జిఎస్ కిందకే వస్తుంది. ఒకసారి చూసుకోండి, బాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఐపీసీ 377 సెక్షన్ వార్తల్లో ఉంది, వెరీ వెరీ ఫేమస్. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇంతకుముందు, నవతేజ్ సింగ్ జోహర్. సో నవతేజ్ సింగ్ జోహర్ అని చెప్పేసి 2018 కేసు 377ని కొట్టిపడేసింది. ఇదేమంటుందంటే సో ఈ ఎల్జీబీటీ పీపుల్స్ మధ్య సెక్సువల్ రిలేషన్షిప్ క్రైమ్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. నెక్స్ట్ ఈ 1 జూలై నుంచి మనకి ఈ భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. అందులో ఈ 377 సెక్షన్ లేదు. ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఎల్జీబీటీ పీపుల్స్ మధ్య సెక్సువల్ సంబంధాలు నేరము అనేది కాదు ప్రజెంట్ అయితే బలవంతంగా కనుక ఫోర్సబుల్ చేస్తే నేరం అని చెప్పేసి చెప్పేందుకు చట్టం లేదు. వై? బికాస్ ఈ ఐపీసీ 377ని బిఎన్ఎస్ తీసుకురాలేదు కాబట్టి సో బలవంత శృంగారము తప్పు అని చెప్పేసి చెప్పేది లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు ఐపీసీ 377ని ఈ బిఎన్ఎస్లో చేర్చండి. ఎలా అంటే ఫోర్సబుల్ అని చెప్పేసి ఆ పదాన్ని చేర్చి ఉంచమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అందుకు మనకి ఇది వార్తల్లో వచ్చింది. సో కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ నెంబర్ 20 వార్తల్లో వచ్చింది. ఇది ఆగస్టు లాస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్ అండి. ఏంటి అంటే మన కలకత్తా ట్రైన్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ విషయంలో ఆ వ్యక్తులకి పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేసినాం మనం. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఈ పల్స్ రేటు కానీ లేదా ఈ బీపీ కానీ లేదా శ్వాసక్రియ రేటు కానీ దాన్ని బట్టి చెప్పేది అబద్ధం నిజం అని చెప్పేసి నిర్ధారణ చేస్తారన్నట్టు. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది రాజ్యాంగ ఉల్లంఘన వాస్తవంగా. 20 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి వెరీ ఫేమస్ ఆర్టికల్. ఏమంటుంది అంటే సెల్ఫ్ ఇంక్రిమేషన్కి అగనిస్ట్గా రక్షణ కల్పిస్తుంది. అంటే ఒక వ్యక్తిని బలవంతపు సాక్ష్యము చెప్పాలని చెప్పేసి బలవంతం చేయొద్దు అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు వెరీ ఫేమస్ తీర్పు ఉన్నది, సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2010లో. సుప్రీంకోర్టు ఏమన్నదంటే పాలిగ్రాఫ్ టెస్టు 20 సబ్ క్లాస్ ఉల్లంఘన చేస్తుంది. బట్ మీరు నిర్వహణ చేసుకోవచ్చు ఇప్పటికి కూడా. ఎందుకోసము అంటే నువ్వు ఆ సమ్మతి తీసుకోవాలి. సమ్మతి ఇస్తేనే వాళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ కండక్ట్ చేయవచ్చు. సో పాలిగ్రాఫ్ టెస్ట్ వేరండి, నార్కో టెస్ట్ వేరు. సో నార్కో టెస్ట్ మనకి ఇక్కడ సోడియం పెంటాతోల్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ మనకి ఇస్తారు. మనము అబద్ధం చెప్పే శక్తి అనేది కోల్పోతాము. సో మనం ఊహించాం కాబట్టి అబద్ధం రాదని చెప్పేసి ఒక నిర్ధారణ అన్నట్టు. సో ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. పాలిగ్రాఫ్ మీన్స్ బీపీ, పల్స్ రేట్, రెస్పిరేషన్ కొలుస్తారు. నార్కో టెస్ట్ మీన్స్ ఒక కెమికల్ని సోడియం పెంటాతోల్ అని చెప్పేసి పిలుస్తాం, దాన్ని ఇంజెక్ట్ చేస్తారు బాడీలోనికి. నెక్స్ట్ మనకి ఆర్టికల్ నెంబర్ 22 వార్తల్లో ఉంది. సో 22 సబ్ క్లాస్ 1 ఏంటి అంటే అరెస్టు గల కారణాలు చెప్పాలి. ఇంతకుముందు ఇది ఊపా చట్టానికి వర్తింప చేయలేదు అండ్ పిఎంఎల్ఏ చట్టానికి కూడా మనము వర్తింప చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 23rd కేసు. దీన్ని ఈ 22 సబ్ క్లాస్ 1ని పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి దీనికి వర్తింపజేస్తున్నాం. నెక్స్ట్ ప్రబీర్ పుర్కయస్తా వర్సెస్ ఢిల్లీ కేసు లోపల ఈ 22 సబ్ క్లాస్ 1ని ఊపా చట్టాన్ని కూడా మేము వర్తింపజేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన కవితక్క కేసు వార్తల్లో ఉన్నది. ఏంటి అంటే ఇక్కడ ఈడీ అరెస్ట్ చేసినప్పుడు సో మనకి పిఎంఎల్ఏ అని చెప్పేసి చట్టం అనేది ఉనికిలోకి వస్తుంది. సెక్షన్ నెంబర్ 45 అని చెప్పేసి బెయిల్ గురించి మాట్లాడుతుంది. ఇందులో ట్విన్ కండిషన్స్ ఉంటాయి. సో ట్విన్ కండిషన్స్ ఉంటాయి బెయిల్ విషయంలో. ఏంటి అంటే నిన్ను ఈడీ అరెస్ట్ చేస్తే నీకు బెయిల్ ఇవ్వకుండా పబ్లిక్ ప్రాసిక్యూటరు వాదించవచ్చు. వాదన నెగితే నీకు బెయిల్ రాదు. సెకండ్ది నువ్వు బయటకు వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేయవని చెప్పేసి కోర్టు నమ్మాలి. నమ్మించే రెస్పాన్సిబిలిటీ నీ మీదే ఉంటుంది. సో కోర్టు నమ్మాలి. ఈ రెండింటిని మనము సాటిస్ఫై చేస్తేనే బెయిల్ వస్తుంది. అయితే ఈ రూల్ నుంచి కొంతమందికి మినహాయింపు వస్తుంది. ఎవరు అంటే మహిళలు కావచ్చు, లేదా 16 ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇల్నెస్ అంటే అనారోగ్యం ఉన్నవాళ్ళు కావచ్చు. వీళ్ళకి మినహాయింపు ఉంటుంది. అయితే ఢిల్లీ హైకోర్టు ఏమన్నది అంటే కవితక్క చదువుకుంది కాబట్టి సో మహిళ అయినప్పటికీ
ఆమె చదువుకున్న మహిళ కాబట్టి సాక్షులు తారుమారు చేస్తా అని చెప్పేసి బెయిల్ తిరస్కరణ చేస్తుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఉమెన్ ఈజ్ ఉమెన్ అని చెప్పి బెయిల్ ఇవ్వడం జరిగింది. అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ మనకి 24 వార్తల్లో ఉంది. ఎస్ 22 చాలాసార్లు వార్తల్లో వచ్చింది, బట్ మనము జనవరి నుంచి మే వరకు డిస్కస్ చేసినాం కాబట్టి ఒక వీడియో లోపల మళ్ళీ వాటిని స్కిప్ చేస్తున్నాం. సో 24 ఆర్టికల్ మనకి ఎందుకు వార్తల్లో వచ్చిందంటే జార్ఖండ్ రాష్ట్రాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అనే సంస్థ ఇది చైల్డ్ లేబర్ ఫ్రీగా ప్రకటించిందండి. వాస్తవంగా మన జార్ఖండ్ లోపల మైకా అని చెప్పేసి వెరీ ఫేమస్. ఇందులో కోర్బా డిస్టిక్ అని చెప్పేసి ఇంకా ఫేమస్. సో కోర్బా డిస్టిక్ మనం ఏమంటామంటే ఫ్రీక్వెంట్లీగా వెరీ ఫేమస్గా ఇది ఇండియన్ మైకా క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం, మైకా రాజధానిగా కీర్తిస్తాం. ఈ కోర్బా డిస్టిక్ లోపల అందరు పిల్లలే పనిచేస్తారు కాబట్టి చైల్డ్ లేబర్ ఎక్కువ ఉండేది. సో ఇది లేబర్ ఫ్రీగా ప్రకటించింది కాబట్టి ఈ కోర్బా ప్రాంతం మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో నెక్స్ట్ ఇది వెరీ ఫేమస్ అండి. సో యాంటీ కన్వర్షన్ లాస్ వార్తల్లో ఉన్నాయి. సో మత మార్పిడి బలవంతంగా చేస్తే కొన్ని చట్టాలు చేసినాం మనం. అందులో ఫస్ట్ రాష్ట్రం ఒడిషా అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఇటీవల యూపీ అనేది 2021 చట్టానికి సవరణ చేసింది 24లో. సవరణ ఎందుకు చేసిందంటే ఈ చట్టాన్ని మరింతగా బలోపేతం చేయడం జరిగింది. సో శిక్ష పెంపు, జరిమానా పెంపు అని చెప్పేసి ఇవి రెండు పెంచింది. దాంతోపాటు ఇంతమంది ఫిర్యాదు చేయాలంటే ఏ వ్యక్తి అయితే మనకు విక్టిమ్స్ ఉన్నాడో అతనే చేయవచ్చు, బట్ ఇప్పుడు ఎవరైనా చేయవచ్చు. ఇది ఏ రాష్ట్రంలో లేదండి. మనకు ఈ యాంటీ కన్వర్షన్ లాస్ అని చెప్పేసి చాలా రాష్ట్రాలు అమల్లో ఉన్నాయి, బట్ ఆ రాష్ట్రంతో పోలిస్తే యూపీలో వచ్చిన మార్పు అని చెప్పేసి చూసుకోవాలి. ఒకటి, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది, మనకి బెయిల్ రావాలంటే ఇంతకుముందు చాలా ఈజీ ఉండేది, ఇప్పుడు ట్విన్ కండిషన్స్ అప్లై చేస్తున్నాం. సో మనకి తెలుసు వాళ్ళకి ట్విన్ కండిషన్స్ అనేవి కేవలము ఒక 2 చట్టాలకే ఉంటాయి. ఒకటి ఊపా, 2 పిఎంఎల్ఏ. ఇప్పుడు ఈ ఊపా పిఎంఎల్ఏ కాకుండా ట్విన్ కండిషన్స్ అనేది ఈ యాంటీ కన్వర్షన్ లాకి వెరీ ఫస్ట్ టైం యూపీ అనేది అమలు చేస్తుంది. కాబట్టి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి వార్తల్లో ఉన్నదండి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క మైనారిటీ హోదాని సుప్రీంకోర్టు అనేది అబ్జర్వ్ చేస్తుంది, పరిశీలన చేస్తుంది. సో మైనారిటీ హోదా ఇవ్వచ్చా ఇవ్వరాదని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ ఇంతకుముందు, ఒకసారి చూసుకోండి. ఇటీవల ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ యొక్క ఫస్ట్ ఉమెన్ వీసీగా నైమా ఖాతున్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఏఎంయూకి 1967లో అజీజ్ బాషా అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు ఈ ఏఎంయూకి మైనారిటీ హోదా రద్దు చేసింది. తర్వాత 1981లో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రసాదిస్తుంది. దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు పరిశీలన చేస్తుంది. సో మనకి నైమా ఖాతున్ గుర్తుపెట్టుకోవాలి, అజీజ్ బాషా పేరు గుర్తుపెట్టుకోవాలి. కేసు పేరు అయితే వెరీ వెరీ ఫేమస్. ఈ 31A-BC మనం ఆల్రెడీ ఒక స్పెషల్ వీడియో చేసి ఉన్నాం, అది చూడండి. లేదా ఈ 1 to 5 కరెంట్ అఫైర్స్ మనం చేసుకున్నాం కదా, 1 to 5 మంత్, అందులో చూడండి అర్థమవుతుంది, ఇక్కడ అవసరం లేదు. నెక్స్ట్ 39A మనకి వార్తల్లో ఉంది, ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి. సుప్రీంకోర్టు అనేది ఆవిర్భవించి 75 years అవుతున్నాయి కాబట్టి వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టు లోక్ అదాలత్ కండక్ట్ చేసింది ప్రత్యేకంగా. సో అది మనకి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ 44 ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఐ థింక్ ఇది మనం డిస్కస్ చేసినాం అనుకుంటా. సో 11 మార్చి కాబట్టి జూన్ కంటే ముందే కాబట్టి మనం డిస్కస్ చేసి ఉంటాం. ఉత్తరాఖండ్ అనేది ఆమోదించిందని చెప్పేసి, సెకండ్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ చట్టం ఎవరికి వర్తించదు, అది బాగా ఫోకస్ చేయండి. ఉత్తరాఖండ్ లోపల యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అందరికీ వర్తించదు, ఎల్జిబిటీ ట్రైబల్ వాళ్ళకి వర్తించదు. ఇది వార్తల్లో ఉన్నది. ఇది రీసెంట్ కేసు మనకి మహమ్మద్ అబ్దుల్ సమాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 24 కేసు. ఇక్కడ విడాకులు తీసుకున్నప్పుడు ముస్లిం మహిళకి 2 ఆప్షన్స్ సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒకటి, వాళ్ళ యొక్క ముస్లిం డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది 1986. దీని ప్రకారము భరణం తీసుకోవచ్చు. ఇది ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం ఇస్తుంది, అంటే ఎంత 90 రోజులు. లేకుంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 సెక్షన్ ఉంటుంది, ఇది ఎల్లకాలము భరణం ఇవ్వాల్సిందే. ముస్లిం మహిళకి 2 ఆప్షన్ సుప్రీంకోర్టు అనేది సమర్థించింది.
సో ముస్లిం మహిళ డైవర్స్ తీసుకున్నప్పుడు భరణాన్ని దీని ద్వారా పొందవచ్చు లేదా దీని ద్వారా పొందవచ్చు. ముస్లిం మహిళ యొక్క హక్కు కిందకే వస్తుంది ఇది. సుప్రీంకోర్టు కేసు పేరు గుర్తుపెట్టుకోవాలి, మహమ్మద్ అబ్దుల్ సమద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి. సో మనకి పార్లమెంటరీ వ్యవస్థ వార్తల్లో ఉన్నదండి. ఆగస్టు 15న మన పిఎం మోడీ ప్రసంగిస్తూ మా ప్రభుత్వము సంకీర్ణమైనప్పటికీ, సో గుర్తుపెట్టుకోవాలి, సంకీర్ణమైనప్పటికీ పొలిటికల్ హోమోజెనిటీ గురించి మాట్లాడిండు. సో పొలిటికల్ హోమోజెనిటీ అనేది ఏంటంటే, జనరల్లీ పార్లమెంటరీ ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పక్షంలో ఈ ప్రభుత్వం లోపల అందరూ అధికార పార్టీ వాళ్ళే ఉంటారు, ఎంపీలు జనరల్గా. సో అధికార పార్టీ వాళ్ళే మంత్రులుగా ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ పొలిటికల్ హోమోజెనిటీ, రాజకీయ సారూప్యత అని చెప్పేసి పిలుస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం లోపల ఎన్డీఏ పార్టీ యొక్క ఎంపీలే ఉంటారు. ఎందుకోసం అంటే వీళ్ళ మధ్యన రాజకీయ సారూప్యత ఉంది కాబట్టి. సో అది మనకి పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం అండి, పొలిటికల్ హోమోజెనిటీ అనేది. మరికొన్ని లక్షణాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఈ లక్షణాలు అన్నీ కూడా మన లక్ష్మీకాంత్ పుస్తకంలో కనిపిస్తాయి. ఇవి మనం ఈ టేబుల్ ఒకసారి డిస్కస్ చేసినాం మనము. సో ఈ టేబుల్ డిస్కస్ చేసినాం మనము. స్టేట్ లిస్టులో ఉన్న అంశం మీద పార్లమెంటు చట్టం ఎప్పుడు చేయవచ్చు, సందర్భాలు ఏంటి, చట్టం వేస్తే ఎంతకాలం అమల్లో ఉంటుంది, డిస్కస్ చేసినాం మనం ఇది. నెక్స్ట్ ఇది మరొకసారి మనకి వార్తల్లో వచ్చింది మొన్న. సో 293 సబ్ క్లాస్ 3 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా 293 సబ్ క్లాస్ 1 అని చెప్పేసి ఏంటి అంటే, రాష్ట్రాలు లోన్ తీసుకోవచ్చు, ఇండియా లోపల తీసుకోవచ్చు. 293 సబ్ క్లాస్ 3 ఏంటి అంటే, ఇది ఏంటి అంటే, ఆ లోను బకాయిలు ఉన్నప్పుడు కొత్త లోన్ అప్లై చేసుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఇది చెప్తుంది. ఈ విషయంలో కేరళ ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏంటి ఆజమాయిష్ అని చెప్పేసి, రాష్ట్రాల మీద కేంద్రం మీద అని చెప్పేసి కేసు వేసింది. నెక్స్ట్ ఈ గనులు ఖనిజ భూముల మీద పన్ను విధించే అధికారము రాష్ట్రాలకే ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వర్సెస్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. ఇంకేమన్నదంటే, మీరు అంతకుముందు ట్యాక్స్ జమ చేసింది కదా, ఆ ట్యాక్స్ని 1 ఏప్రిల్ 2005 నుంచి ఇవ్వాలి. అంటే ఇంత నుంచి ఎంత ట్యాక్స్ జమ చేసిందో ఈ ట్యాక్స్ని మీరు 1 ఏప్రిల్ 2026 నుంచి స్టార్ట్ చేసి 12 ఇయర్స్ లోప అన్ని బకాయిలు ఇవ్వాలి. 2005 నుంచి ఎంత ట్యాక్స్ జమ చేసినావో అంత ట్యాక్స్ని 12 ఏళ్ళలోపు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో నెక్స్ట్ జోనల్ కౌన్సిల్స్ మనకి ఫ్రీక్వెంట్లీ వార్తల్లో ఉంటే సమ్మిట్స్ విషయంలో ఒకసారి చూసుకోండి. బట్ ఇక్కడ దేని మీద ఫోకస్ చేస్తారంటే, ఈ 5 జోనల్ కౌన్సిల్స్కును నార్త్ ఈస్ట్ కౌన్సిల్కి మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. సో డిప్యూటీ చైర్మన్ అని చెప్పేసి, మెంబర్స్ అని చెప్పేసి ఆ డిఫరెన్సెస్ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జూన్ 25ని సంవిధాన్ హత్య దివాస్గా మనము ప్రకటించినాము. నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇంటర్నల్గా విధించారు కాబట్టి ఆ రోజున జరుపుకుంటున్నాము. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ 355 ఆర్టికల్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది అమల్లోకి వచ్చి 30 ఇయర్స్ అయిపోతుంది. కేసు సారాంశం ఒకసారి అధ్యయనం చేయండి, సరిపోతుంది. సో రాష్ట్రపతి మనకి అంశం వార్తల్లో ఉన్నదండి. పంజాబ్ యూనివర్సిటీ బిల్లుని రాష్ట్రపతి గారు విత్ హోల్డ్ చేసిండు, అంటే తిరస్కరణ చేసిండు కాబట్టి వార్తల్లో వచ్చింది. సో నెక్స్ట్ రాష్ట్రపతి యొక్క క్షమాభిక్ష అధికారం వార్తల్లో ఉంది. 2000 ఇయర్ డిసెంబర్ 22న ఎర్రకోట మీద దాడి చేసిన మహమ్మద్ అరీఫ్ యొక్క మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి గారు తిరస్కరణ చేయడం జరిగింది. అందుకు మనకి వార్తల్లో ఉంది. ఒకసారి ఇవి ఫోకస్ చేయండి ఒకసారి. సో ఈ పార్డనింగ్ పవర్స్ విషయంలో రాష్ట్రపతికి ఏముంటాయి, గవర్నర్కి ఏముంటాయి అని చెప్పేసి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ గవర్నర్ గురించి మనకి వార్తల్లో ఉన్నది. సో వివిధ రాష్ట్రాలకి కొత్త గవర్నర్స్ వచ్చింది కాబట్టి కంపల్సరీ అవసరము. సో జూలై కాబట్టి బాగా ఫోకస్ చేయాలి. తెలంగాణకి జిష్ణుదేవ్ వర్మ, త్రిపురకి ఇంద్రసేనారెడ్డి, సో మహారాష్ట్రకి రాధాకృష్ణన్, రాజస్థాన్కి హరిబాబు కిషన్ రావు, సిక్కింకి ఓం ప్రకాష్ మాథూర్, అస్సాం అండ్ మణిపూర్ 2 రాష్ట్రాలకి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్కి సంతోష్ కుమార్, ఛత్తీస్గఢ్కి రమెన్ డేకా, మేఘాలయకి విజయ్ శంకర్, పంజాబ్ చండీగఢ్కి గులాబ్ చంద్ కఠారియా,
పుదుచ్చేరికి కైలాసనాథన్. సో మై అడ్వైస్ ఏంటి అంటే అన్నీ చదవకండి. తెలంగాణ కంపల్సరీ, వై బికాస్ మన రాష్ట్రం కాబట్టి. త్రిపుర కంపల్సరీ, వీడు మనవుడు కాబట్టి కంపల్సరీ. సో రాధాకృష్ణన్ కంపల్సరీ, తెలంగాణ గవర్నర్ చేసింది కాబట్టి, ఇటు వేయండి కాబట్టి. సో ప్రశ్న వస్తే రావచ్చు. నెక్స్ట్ అస్సాం మణిపూర్ రెండింటికి కాబట్టి లక్ష్మణ్ని గుర్తుపెట్టుకోవాలి. పంజాబ్ చండీగఢ్కి రెండింటికి కాబట్టి ఈ కటారియే గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళ మనం స్కిప్ చేయవచ్చేటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయండి చాలాసార్లు. సో ఇది మనకి వార్తల్లో ఉంది. వైస్ ప్రెసిడెంట్ తొలగింపు తీర్మానం వార్తల్లో ఉంది. మొన్న తొలగింపు కోసం అని చెప్పేసి 87 మెంబర్స్ సంతకాలు చేశారు. మళ్ళీ సెషన్ స్టార్ట్ అయితే గిట్ట తీర్మానం అమల్లోకి వస్తుంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగింపుకు రాజ్యాంగం కారణాలు పేర్కొనలేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రాజ్యసభనే దీన్ని స్టార్ట్ చేస్తుంది. ఎఫెక్టివ్ మెజార్టీతో ఆమోదిస్తే, లోక్సభ వెళ్తే సింపుల్ మెజార్టీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి రెండు కనుక ఆమోదిస్తే ఎస్, కంగ్రాచులేషన్స్, యూ ఆర్ గో టు హోమ్. బట్ ఇప్పటికైతే ఎవరు తొలగించబడలేదు. తీర్మానం కూడా ఇంతవరకు ఎవరి మీద ప్రవేశపెట్టలేదు. సో మనకి ముఖ్యమంత్రులు చాలా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ చూస్తే హేమంత్ సోరెన్ వచ్చాడు, మూడోసారి సీఎం. ఒడిషా గుర్తుపెట్టుకోవాలి, మోహన్ చరణ్ మాజీ అని చెప్పేసి. నెక్స్ట్ ఈ సోఫియా ఫిర్దౌసి ఒడిషాలో తొలి మహిళా ముస్లిం ఎమ్మెల్యే. ప్రవతి పరీదా ఫస్ట్ మహిళ ఉప ముఖ్యమంత్రి ఒడిషాకి. ఏపీలో మన ఎవరు బాబు వచ్చాడు. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్. అయితే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ జనసేన 21/21, ఎంపీ 2/2 కదా. ఇది 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ కాదు, దెర్ ఈస్ 2 పార్టీస్ ఆల్రెడీ. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ 2009లో 32/32 గెలుతుంది. అసెంబ్లీలో ఉన్న మొత్తం గెలుతుంది. ఒక ఎంపీ ఉంటే ఒక ఎంపీ గెలుతుంది. 1989లోనే సిక్కిం సంగ్రామ్ అని చెప్పేసి అన్నీ గెలుస్తుంది, ఎంపీ ప్లస్ ఎమ్మెల్యే. కాబట్టి జనసేన అయితే ఫస్ట్ కాదు. సో పవన్ కళ్యాణ్ మన ఫ్యాన్స్ అయినంత మాత్రాన ఫస్ట్ కావాలని చెప్పేసి ఇక్కడ లేదు. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క సీఎంగా పేమా ఖండ్ వచ్చిండు. ఈ బీజేపీ ఎంత స్థానాలు ఇవి ఎవరు అడగరు, అవసరం లేదు. సిక్కిం పవన్ చామ్లింగ్ 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. ఇతను భారతదేశం లోపల అత్యధిక కాలం సీఎం, 24 years 165 days. ఒడిషాలో ఉన్న నవీన్ పట్నాయక్ ఏమో 24 years 99 days, సెకండ్ హైయెస్ట్, ఫస్ట్ హైయెస్ట్. సిక్కిం సీఎంగా మనకి ప్రేమ్ సింగ్ తమంగ్ అని చెప్పేసి వచ్చిండు. బీహార్ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం 9 సార్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హర్యానా అవసరం లేదు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి. ఢిల్లీ సీఎం అరెస్ట్ అయ్యిండు. సో అరెస్ట్ కాబట్ట ఫస్ట్ ముఖ్యమంత్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో క్యాబినెట్ కమిటీస్ మనకి వార్తల్లో ఉన్నాయి. మొత్తం 8 ఉంటాయి. మొత్తం 8 ఉంటాయి. ఈ 8 9 చేసుకోవచ్చు, 10 చేసుకోవచ్చు, లేదా 4 చేసుకోవచ్చు, 0 చేసుకోవచ్చు. మొత్తం మీద పిఎం యొక్క డిస్క్రిషన్ పవర్ కిందకే వస్తుంది. వీటి ప్రస్తావన చూస్తే ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ లోపల ప్రస్తావన కనిపిస్తుంది. మొత్తం 8 లోపల చూస్తే పార్లమెంటరీ వ్యవహారాలు ఇక్కడ ఉన్నది, పార్లమెంటరీ వ్యవహారాలు. సో దీనికి మాత్రం మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉన్నాడు అధ్యక్షుడిగా. నెక్స్ట్ అకామిడేషన్, దీనికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉన్నాడు. మిగతా 6 కూడా పిఎంఏ హెడ్, గుర్తుపెట్టుకోవాలి. ఈ పొలిటికల్ అఫేర్స్ ఏదైతే ఉందో దీన్ని సూపర్ క్యాబినెట్గా మనం వర్ణిస్తాము. నెక్స్ట్ రాష్ట్ర మంత్రిమండలి, దీనిలో ఒకటే మనకి వార్తల్లో ఉన్నది. సో బీజేపీ అభ్యర్థి రాజస్థాన్ ఉప ఎన్నికల్లో ఓటమి కావడం జరిగింది. నేను మంత్రి. సో వాస్తవంగా ఏం జరిగిందంటే మనకు సురేంద్ర పాల్ సింగ్ అని చెప్పేసి కరణ్పూర్ నుంచి ఓడిపోయిండు. సో మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ ఫస్ట్ వ్యక్తి ఎన్నికల్లో ఓడిపోవడం ద్వారా. రాజస్థాన్లో ఉభయ సభలు లేవు కాబట్టి, ఇంకో అవకాశం లేదు కాబట్టి తొలగించడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర మంత్రిమండలి మొత్తం మీద 72 మంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1 పిఎం, 30 క్యాబినెట్, 5 స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్, మీద 36 స్టేట్ మినిస్టర్స్. సో ఇది స్కిప్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ మనకు నోట్స్లో ఉంది, కానీ ప్రమాణ స్వీకారానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అని చెప్పేసి మనకి ఎగ్జామ్ ఆగస్టులో ఉంటే వేరే విధంగా చదవాలి, డిసెంబర్లో కాబట్టి ఇవి అడగరండి. ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ.
అయితే ఇద్దరికి సభా సభ్యత్వం లేకున్నా మంత్రి పదవి ఇచ్చారు. రమణేష్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళిద్దరు కూడా గెలుపొందారు. సో బిట్టు ఏమో రాజస్థాన్ నుంచి, కురియన్ ఏమో మధ్యప్రదేశ్ నుంచి. గుర్తుపెట్టుకోవాలి, మంత్రి అయినప్పుడు సభ్యత్వం లేదు, ఇప్పుడు సభ్యత్వం ఉన్నది రాజ్యసభ నుంచి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మహిళా మంత్రులు మనకి మొత్తం 7 అయితే 2 క్యాబినెట్, మిగతా 5 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కాబట్టి అంతగానో వాళ్ళ పేర్లు అయితే అవసరం లేదు. పిన్న వయస్కులు, పెద్ద వయస్కులు అవసరం లేదు. సో రాజ్యసభ లోపల క్రాస్ ఓటింగ్కి విప్ వర్తించదు, మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో రాష్ట్రపతి ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది 24 ఇయర్లో. సత్నామీ సింగ్ సంధు గుర్తుపెట్టుకోవాలి, నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేసిన ఫస్ట్ ఎంపీ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. సుధామూర్తి మరొక వ్యక్తి. వార్తల్లో ఉన్న రాజ్యసభ సభ్యులు ఎవరు వీళ్ళు అంటే మన్మోహన్ సింగ్ వార్తల్లో ఉన్నాడు. సో 33 ఏళ్ళు సభ్యత్వం ఉండే, రాజస్థాన్ నుంచి విరమణ చేస్తే ఈయన ప్లేస్లో మేడం గారు వచ్చారు. షఫికర్ రెహమాన్ వార్తల్లో ఉన్న 94 ఇయర్స్ చనిపోవడం జరిగింది. అత్యంత వృద్ధ ఎంపీ అని చెప్పేసి రికార్డు సృష్టించాడు సంబల్ నియోజకవర్గం. సో లోక్సభ ఎన్నికలు మనకి ఒక ప్రశ్న రావచ్చండి కంపల్సరీ. చూస్తే మనకి 82 రోజులు జరిగింది, సెకండ్ హైయెస్ట్, మొత్తం 7 ఫేజెస్ ఉన్నాయి. 64.2 కోట్లు ఓటర్స్ ఓటేశారు, ప్రపంచ రికార్డు ఇది. G7 కంట్రీస్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. పోలింగ్ శాతం 65.7 అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మన పిఎం మోడీ గారు వరుసగా 3వ పిఎం కాబట్టి ఇట్ ఈస్ సెకండ్ పర్సన్ ఇతను. ఫస్ట్ నెహ్రూ ఉండే, అట్లా కాకుంటే 3వ ప్రమాణ స్వీకారం చేసిన 2వ నాన్ కాంగ్రెస్ పిఎం. ఫస్ట్ వాజ్పేయి. వరుసగా 3 సార్లు వేరు, 3 సార్లు ప్రమాణ స్వీకారం వేరు. ఎన్నికల్లో మనం ఏం గమనించినామంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది, అంతకుముందు 2 టైమ్స్ లేకుండే. నెక్స్ట్ స్పీకర్ గెలవడం అనేది ఫస్ట్ టైం ఏమి కాదు కానీ చాలా ఫ్రీక్వెంట్లీగా జరగదు ఇది. నోటా ఆధిక్యత వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్. వెరీ ఫస్ట్ టైం ఎన్నికల్లో నోటాకి సెకండ్ ప్లేస్ వచ్చింది. 2.18 లక్షల ఓట్లు పడ్డాయండి. సో ఈ ఇండోర్ లోపల వచ్చింది అది, ఆ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇండోర్ లోపల చూస్తే ఇండోర్లో ఎవరు, శంకర్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. శంకర్ యొక్క మెజారిటీ 11 lakhs కాదండి, 10 lakhs. వై? బికాస్ శంకర్కి మొత్తము 12 lakhs ఎంతో వచ్చినాయి ఓట్లు. కాంగ్రెస్ అభ్యర్థికి ఒక 50,000 వచ్చినాయి, నోటాకి 2.18 వచ్చినాయి. సో ఈయన యొక్క మెజారిటీ ఎంత అంటే మనము ఈ నోటాలకే తీసేయాలి. నోటాకి వాల్యూ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్ వస్తే వాల్యూ ఉండదు. బట్ ఈ మెజారిటీ ఎంత అంటే 10 పాయింట్ సంథింగే వస్తుంది. ఇండియాలో అత్యధిక మెజారిటీ మనకు మన లోక్సభ ఎన్నికల్లో రకీబుల్ హుస్సేన్. సో రకీబుల్ హుస్సేన్, నాట్ శంకర్ లాల్వాని, గుర్తుపెట్టుకోవాలి. మహిళా ఎంపీలు 78 ఉండే, 74 ఏళ్ళు, 13.63 అని చెప్పేసి వచ్చింది. ముస్లిం ఎంపీలు తగ్గిండ్లు. సో పిన్న వయస్కులు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళంతా 25 ఇయర్సే కానీ ఇందులో చిన్నవాడు పుష్పేంద్ర సరోజ్. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా హిస్టరీ మొత్తంలోనే పిన్న వయస్కులైన ఎంపీ అని చెప్పేసి పిలుస్తాం. సో అభిజిత్ గంగోపాధ్యాయ కలకత్తా హైకోర్టు జడ్జిగా ఉండే, విరమణ చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తాం. సో తమిళకు నుంచి గెలవడం జరిగింది. మిగతా అన్నీ నోటబుల్ అంతా కాదు, అవసరం లేదు. సో ఇవి 2 ఇంపార్టెంట్. జైలు నుంచి గెలుపు అని చెప్పేసి అమృత్పాల్ సింగ్ కాడూరు సాహెబ్ నుంచి, ఇంజనీర్, బారాముల్లా నుంచి గెలుపొందాడు. ఇదంతా జిఎస్ కిందకి వస్తే ఒకసారి చూసుకోండి, వాళ్ళు ప్రమాణ స్వీకారం అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ ఎంపీ గురించి ఉన్నది, అది అవసరం లేదు, స్కిప్ చేయండి. ప్రమాణ స్వీకారం కూడా స్కిప్ చేయండి, అంటే ఇదంతా జిఎస్ కిందకి వస్తుందండి. సో ఇది కూడా జిఎస్ కిందకే వస్తుంది. సో ఇది మనకి వార్తల్లో ఉన్నదండి, నేను స్కిప్ చేయట్లేదు, అదంతా జిఎస్ కిందకి వస్తుంది, నోట్స్లో ఉంటుంది, చదువుకోవచ్చు. సో లక్ష్మీకాంత్ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని మన వర్డ్స్లో రాయడం జరిగింది అంతే. నెక్స్ట్ డిఎల్ మెంబర్షిప్ అని చెప్పేసి రాహుల్ గాంధీకి వయనాడు ప్లస్ రాయబరేలీ ఉంటే ఇప్పుడైతే రాయబరేలీ ఎంపీగా కొనసాగుతున్నాడు. సో లోక్సభ ప్లస్ రాజ్యసభ అని చెప్పేసి ఒకే కాలంలో ఎన్నికైతే 10 డేస్లోగా ఎన్నికల సంఘం సెక్రటరీకి సమర్పణ చేయాలి, ఏమి ఉంచుకుంటాం అని చెప్పేసి, లేకుండా రాజ్యసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఎస్, ఏకకాలం కాకుండా ఒక సభ సభ్యత్వం ఉండి ఇంకో సభకి పోటీ చేస్తే గిట్ట సో ఫస్ట్ది ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. లోక్సభకు 2 చోట్ల పోటీ చేసి 2 గెలిస్తే గిట్ట 14 డేస్లో చెప్పాలి స్పీకర్కి, లేకుంటే 2 ఖాళీ అవుతాయి.
అసెంబ్లీ లోక్సభకి చూస్తే గిట్ట సేమ్ గడువు, పార్లమెంటు స్థానం అయితే ఖాళీ అవుతుంది. నెక్స్ట్ లోక్సభ స్పీకర్లో చూస్తే మనకి ఇదంతా చెప్పిన మనం ఆల్రెడీ. సో ప్రోటెం స్పీకర్గా భర్తృహరి మెహతాబ్ వచ్చిండు, స్పీకర్గా కె సురేష్ వచ్చిండు, ఓం బిర్లా వచ్చిండు. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఖాళీ ఉన్నది. నెక్స్ట్ సభా నాయకుడిగా పిఎం మోడీ వచ్చాడు, రాజ్యసభ లోపల నడ్డా వచ్చాడు, ఆపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీ వచ్చాడు, విప్గా కాంగ్రెస్ చీఫ్ విప్ కె సురేష్ వచ్చాడు. పార్లమెంట్ సెషన్స్ ఇదంతా జిఎస్ కిందకి వస్తుందండి. సో ప్రైవేట్ మెంబర్ బిల్లు మనకి వార్తల్లో ఉంది. భోజ్పూరి భాషను చేర్చమని చెప్పేసి రవికిషన్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనీ బిల్ వార్తల్లో ఉంది. సో బిల్లు రద్దు ఎప్పుడవుతుందని చెప్పేసి ఇది మనం డిస్కస్ చేసినామండి ఆల్రెడీ ఒక క్లాసులో, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. వివాహ వయస్సు పెంపు బిల్లు రద్దు కావడం జరిగింది ఇటీవల. ఇది వెరీ వెరీ ఫేమస్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రము మహిళల వివాహ వయస్సుని 21కి పెంచడం జరిగింది. అంటే బిల్లు ఆమోదిస్తే ఆ బిల్లుని గవర్నర్ గారు ఇంకా ఆమోదించలేదు, మేబీ రాష్ట్రపతికి రిజర్వ్ చేయవచ్చు. వై? బికాస్ యూనియన్ లాకి అగనెస్ట్గా ఉంది కాబట్టి. సో పార్లమెంట్ సభ హక్కులు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో పార్లమెంటరీ కమిటీలు మనకి 3 వార్తల్లో ఉన్నాయి, 3 కూడా ఫేమస్ అండి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్, ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ సంజీవ్ జైస్వాల్, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ చైర్పర్సన్ బైజయంత్ పాండా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 3 కరెంట్ అఫైర్సే. నెక్స్ట్ ఎథిక్స్ కమిటీ యొక్క రిపోర్టు మేరకి మహువా మైత్రి సభ నుంచి బహిష్కరణ కావడం జరిగింది. జాయింట్ పార్లమెంటు కమిటీ వార్తల్లో ఉంది. వక్ఫ్ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటు కమిటీ 31 మెంబర్స్తో ఏర్పాటు చేస్తే ఆ కమిటీకి జగదంబిక పాలు నాయకుడిగా ఉన్నాడు. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చూస్తే మనకు కోటేశ్వర్ సింగ్ వార్తల్లో ఉన్నాడు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇతను మణిపూర్ నుంచి ఫస్ట్ వ్యక్తి అండి. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల్లో మనకి రీతు బహ్రీ వార్తల్లో ఉంది. ఉత్తరాఖండ్ హైకోర్టు యొక్క మహిళా సీజేగా వచ్చింది. హిల్లరీ చార్లెస్ వర్త్ అని చెప్పేసి ఈమె ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క జడ్జు మన ధర్మాసనంలో కొద్దిసేపు కూర్చున్నది. నెక్స్ట్ ఈ ఐసీజే యొక్క కొత్త అధ్యక్షుడిగా నవాఫ్ సలాం అని చెప్పేసి వచ్చిండు. ఇతను ఫస్ట్ లెబనీస్, సెకండ్ అరబ్ అని చెప్పేసి పిలుస్తాం. సారా సన్నీ వెరీ ఫేమస్. వినికిడి లోపం కలిగి కోర్టులో వాదించిన ఫస్ట్ మహిళ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. కర్ణాటక హైకోర్టులో కూడా ఈమె వాదించింది. నెక్స్ట్ ఇవన్నీ జిఎస్ కిందకే వస్తాయండి, జిఎస్ కిందకే వస్తాయి, ఒకసారి చూసుకోండి. సో 142 ఆర్టికల్. సో లడక్ ఇదంతా జిఎస్ కిందకే, మనం ఆల్రెడీ మే లోపు డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇది మనకి వార్తల్లో ఉంది. 2 చైల్డ్ పాలసీ అని చెప్పేసి అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో రద్దు చేసింది ఏపీ ప్రభుత్వము. తర్వాత పెసా మీటింగ్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. 2 పెసా మీటింగ్స్. ఫస్ట్ వచ్చేసి పూణే జనవరి లోపల, నెక్స్ట్ మార్చ్ వచ్చేసి రాంచీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సహకార సంఘాలు ఆర్టీఐ కిందకి రావని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పింది అట. సో ఎన్నికల సంఘం మనకు చట్టం అమల్లోకి వచ్చింది, చట్టం యొక్క అంశాలు బాగా చదువుకోవాలి. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ జనవరి నుంచి మే వరకు కరెంట్ అఫైర్స్లో. సో యూపీఏ చైర్పర్సన్గా మనకి మహిళ వచ్చింది, ప్రీతి పేరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఉమెన్, ఫస్ట్ ఆర్ఎం బాత్యు అని చెప్పేసి పిలుస్తాం. ఎస్సీ కిషోర్ మక్వానా, ఎస్టీ అనంతర్ సింగ్ ఆర్య. కాగ్ ఒప్పందాలు చూసుకోవాలి. ఇవి 3 మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ బిఫోర్ మే కరెంట్ అఫైర్స్ లోపలనే. సో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ రాజీనామా చేసింది, పదవీకాలం అయిపోయింది కాబట్టి. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా తాత్కాలికంగా సాయని విజయభారత్ తెలంగాణ వాళ్ళు వచ్చిండ్రు. సో సిబిఐ మనం అలా డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇవన్నీ డిస్కస్ చేసినాయి. లోక్పాల్, సివిసి స్పెషల్ స్టేటస్ని ఏపీ బీహార్ డిమాండ్ చేస్తుంది అట. సో లోక్సభ ఎన్నికల్లో మనకి ఐకాన్స్ అని చెప్పేసి ఉంటారు. యూత్ ఐకాన్ అని చెప్పేసి ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ ఫిజికల్ విత్ డిసబిలిటీ అని చెప్పేసి శీతల్ దేవి, నేషనల్ ఐకాన్ సచిన్ అండ్ రాజ్ కుమార్ రావు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇంతకుముందు ఏజీ 80 ఉండే, దీన్ని 85 చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద పాలిటీ కరెంట్ అఫైర్స్. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం నోట్స్ ఇచ్చిన, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ
ఫస్ట్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. బట్ ఇక్కడ చూస్తే మనము పాలిటీ కరెంట్ అఫైర్స్ని చాలాసార్లు డిస్కస్ చేసినాం. జిఎస్ పాయింట్స్ని ఒకటి నేను 4 hours 30 minutes క్లాస్ చేసిన, అన్ఫార్చునేట్లీ వీడియో పోయింది. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా జిఎస్ పాయింట్స్ కవర్ అయ్యేటి. బట్ అయినప్పటికీ మనము జనవరి మాసం నుంచి మే వరకు చేసినాము, ఇది చూస్తే సరిపోతుంది. దీనికి మనకు జూన్, జూలై, ఆగస్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఏవైతే కొత్త పాయింట్స్ వచ్చినాయో వాటిని మాత్రం మనం డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా ఓన్లీ కరెంట్ అఫైర్సే చెప్పినాం మనం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒకటి ఏంది, జనవరి నుంచి మే వరకు చేసినాం కాబట్టి ఇప్పుడు జిఎస్ మళ్ళీ డిస్కస్ చేయలేదు, టైం అనవసరంగా వేస్ట్ అవుతుందని చెప్పేసి స్కిప్ చేసినాం. సో ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మనకి జనవరి నుంచి ఆగస్టు వరకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో దాన్ని మనం కంపల్సరీ బోర్డు మీదే చేస్తాను, డిలీట్ చేయను. సో కంపల్సరీ దీని తర్వాత ప్లాన్లో ఏమున్నదంటే స్పేస్ కరెంట్ అఫైర్స్ ఉన్నదండి. సో స్పేస్ తర్వాత మనకి ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ ఉన్నది. సో ఎకనామీ నేను ఆర్థిక సర్వే బడ్జెట్ని ఈ 8th month అప్డేట్స్ వరకే దాంట్లోనే డిస్కస్ చేద్దాం కంప్లీట్గా. సో ఆర్థిక సర్వే కావచ్చు, బడ్జెట్ కావచ్చు, జనవరి నుంచి ఆగస్టు వరకు వస్తుంది కదా. సో అందులో డిస్కస్ చేద్దాం కాబట్టి సో దాని మీద మరీ ఎక్కువ అడగద్దు. సో నెక్స్ట్ తర్వాత ఎకనామీ తర్వాత ఏమున్నది మన దాంట్లో అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉన్నది. సో తర్వాత ఏమున్నది అంటే 1 2 3 4 గవర్నమెంట్ పాలసీ ఉన్నట్టున్నది, లేకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఉన్నట్టున్నది, చూద్దాం. సో నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, ఎకనామీ ఉంటుంది. వరుసగా 3 సోమవారాలు ఇవే ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ మన గ్రూప్లో షేర్ చేస్తాను, ఆ నోట్స్ బాగా చూసుకోండి. ఇప్పుడు నోట్స్ మొత్తము 90 pages ఉంది కదా. వాస్తవంగా ఈ నోట్స్లో టేబుల్స్ ఉండే, టేబుల్స్ రిమూవ్ చేసిన, ఆ టేబుల్స్తోని 110 pages ఉండే. సో 110 pages నోట్స్ మనకు డిటిపి వేస్తే వాస్తవంగా అది ఎంత అంటే 29 pagesకే అయిపోయిందట. చూడండి, నోట్స్లో చాలా ఖాళీలు వస్తున్నాయి కాబట్టి బల్కీ అనిపిస్తుంది. ఎస్, బల్కీ ఎందుకు ఉంటుంది మనది అంటే ఎక్కువసార్లు స్టాటిక్ పోర్షను ప్లస్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి బల్కీ అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.